ఆత్మ గురించి, పరమాత్మ గురించి ఎన్నో ప్రశ్నలు మన మనసులో మెదులుతుంటాయి. సన్యాసమంటే ఏమిటి? మోక్షమంటే ఏమిటి? జీవిత మరణమంటే ఏమిటి? జీవించడం ఎందుకు అవసరం అన్నవి ఇలాంటి అనంతమైన సందేహాలు మనల్ని ఎప్పుడు వెంటాడుతుంటాయి. అయితే ఇన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం శ్రీమద్ భగవద్గీత. గురువులు, పండితులు చెప్పేది ఏమిటంటే, గీతను ఒక్కసారి స్మరించడం వల్లనే పాపాలు నశిస్తాయి. గీతను శ్రీకృష్ణుని హృదయంగా భావిస్తారు. శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు, భావబంధాలు, జన్మల నుండి ముక్తి కోసం, తనను సాధించడం కోసం గీత ఒక్కటి చాలు అని. గీతను చదివినవాడు, విన్నవాడు శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైనవాడు. అందుకే మేము శ్రీమద్ భగవద్గీతలోని అమూల్యమైన జ్ఞానాన్ని పూర్తి హెచ్డి నాణ్యతలో ఒకే వీడియోలో అందించే ప్రయత్నం చేశాం. ఈ వీడియోలో గీతలోని 700 శ్లోకాలను సంస్కృతంలో, హిందీలో వ్రాసి, హిందీలో స్పష్టమైన ఆడియోతో సులభంగా అందించాం. శ్రీకృష్ణుడు గీతలో అనేక రహస్యమైన విషయాలను వివరించాడు. జీవితంలో ప్రతి దశలోనూ ప్రతి ఒక్కరికి మంచి గురువు అవసరం. మీరు చెప్పండి, శ్రీకృష్ణునికంటే మంచి గురువు ఎవరైనా ఉంటారా? అర్జునుడు కురుక్షేత్ర యుద్ధభూమిలో తన సొంత సోదరులను, బంధువులను చూసి కలత చెందాడు. యుద్ధం జరిగితే తన కుటుంబం నాశనమవుతుందని ఆలోచించి విచారపడ్డాడు. అప్పుడు ప్రభువు శ్రీకృష్ణుడు అర్జునునికి గీత జ్ఞానాన్ని ఉపదేశించాడు. నిజానికి గీత జ్ఞానం ప్రపంచానికి అందించడం కోసమే. అర్జునుడు కేవలం మాధ్యమం మాత్రమే. లేకపోతే అనంతకోటి బ్రహ్మాండాలకు ప్రభువైన శ్రీకృష్ణుడు క్షణంలోనే సృష్టిని నాశనం చేయగలడు. అధర్ములను క్షణంలోనే తుడిచేసేయగలడు. కాని ఇది అతని మాయ. సారథిగా అర్జునుడితో పాటు మొత్తం ప్రపంచానికి గీతను అందించే లీల. ఈ వీడియో చాలా ప్రత్యేకమైనది, ముఖ్యమైనది. ఎందుకంటే శ్రీమద్ భగవద్గీత కేవలం పుస్తకం మాత్రమే కాదు. ఇది శ్రీకృష్ణుని మధురమైన ముఖం నుండి వెలువడిన అమూల్యమైన జ్ఞాన సముద్రం. మనం ఆ సముద్రంలో మునకలేసి ప్రభువును సాధించగల చిన్న చేపల్లాంటి వారము. దయచేసి ఈ వీడియోను మీ దగ్గరి వారితో పంచుకోండి. వారి కళ్యాణానికి సహాయపడండి. శ్రీమద్ భగవద్గీతలోని 700 శ్లోకాలు 18 అధ్యాయాలుగా విభజించబడ్డాయి. ఈ ప్రదర్శన కొంచెం పెద్దది, ఎందుకంటే అన్ని 700 శ్లోకాలను చేర్చాం. అసంపూర్ణ జ్ఞానం హానికరమే కదా. అందుకే ఈ వీడియోను పూర్తిగా చూడండి లేదా వినండి. ఈ ప్రదర్శనను పూర్తి హెచ్డీలో తయారు చేశాం. మీరు ఇతర పనులు చేస్తున్నప్పుడు కూడా వినవచ్చు లేదా చదవవచ్చు. ప్రదర్శన నచ్చితే లైక్ చేసి కామెంట్లో తప్పకుండా రాయండి. జయ శ్రీకృష్ణ. ప్రభువు కృష్ణుడు మనందరి కళ్యాణం చేయాలని కోరుకుంటున్నాను. ఇక మొదటి అధ్యాయం ప్రారంభిస్తున్నాను. జయ శ్రీకృష్ణ. గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. ఇందులో 46 శ్లోకాలతో అర్జునుని మానసిక స్థితిని వివరించారు. మొదటి అధ్యాయం ధృతరాష్ట్రుడు, సంజయుడి మధ్య సంభాషణతో మొదలవుతుంది. హస్తినాపురం మహారాజు దుర్యోధనుడు, దుశ్శాసనుడి తండ్రి ధృతరాష్ట్రుడు. సంజయుడు మహర్షి వేదవ్యాసుని శిష్యుడు. ధృతరాష్ట్రుని రాజసభలో ఉన్నాడు. సంజయునికి వేదవ్యాసుడు దివ్యదృష్టి ప్రసాదించాడు. దానితో ధృతరాష్ట్రునికి మహల్లోనే కూర్చుని కురుక్షేత్ర యుద్ధాన్ని చూసి వివరించగలడు. మొదటి శ్లోకం నుండి మొదలు పెడదాం. ధృతరాష్ట్రుడు అడిగాడు, సంజయ, ధర్మభూమి కురుక్షేత్రంలో యుద్ధం చేయాలని సమావేశమైన నా కుమారులు పాండవులు ఏమి చేశారు? సంజయుడు చెప్పాడు. పాండవ సైన్య వ్యూహాన్ని చూసి రాజు దుర్యోధనుడు ఆచార్య ద్రోణుని దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు, ఆచార్య, మీ బుద్ధిమంతుడైన శిష్యుడు ద్రుపదుని కుమారుడు ధృష్టద్యుమ్నుడు రూపొందించిన పాండవ సైన్య వ్యూహాన్ని చూడండి. ఇక్కడ పాండవ సైన్యంలో భీముడు, అర్జునునికి సమానమైన గొప్ప ధనుర్వేత్తలు ఉన్నారు. వారిలో విరాటరాజు, మహారథి ద్రుపదుడు కూడా ఉన్నారు. ధృష్టకేతుడు, చేకితానుడు, పరాక్రమవంతుడైన కాశీరాజు, కుంతిభోజుడు, 2 సోదరులు, మనుషుల్లో శ్రేష్ఠుడైన పురుజిత్తు కూడా, పరాక్రమి యుధామన్యుడు, ఉత్తమోజసు, సుభద్ర కుమారుడు అభిమన్యు, ద్రౌపది కుమారులు, ఇలా అంతా మహారథులే. అయ్యో, మన పక్షంలోని విశిష్ట యోధులను కూడా మీరు తెలుసుకోండి. మీకు సమాచారం కోసం మన సైన్య నాయకుల పేర్లు చెప్తాను. ద్రోణాచార్య మీరు స్వయంగా, పితామహుడు భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజేత కృపాచార్యుడు, అలాగే అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడు భూరిశ్రవసు, ఇంకా ఎంతోమంది శూరవీరులు మనకోసం
తమ ప్రాణాలను కూడా త్యాగం చేస్తారు. వారు అనేక ఆయుధాలు ఉపయోగించేవారు, యుద్ధ కళల్లో చతురులు. మన సైన్యం పాండవులపై విజయం సాధించడానికి సమర్థమైనది, ఎందుకంటే దీనికి రక్షకుడు భీష్ముడు. కాని పాండవ సైన్యం మనపై విజయం సాధించడానికి సమర్థమైనది, ఎందుకంటే దానికి రక్షకుడు భీముడు. మీరంతా మీ మీ స్థానాల్లో దృఢంగా ఉండి పితామహ భీష్ముని అన్నివైపులా రక్షించండి. అప్పుడు దుర్యోధనుని హృదయంలో హర్షం కలిగి కురువృద్ధుడు పితామహ భీష్ముడు సింహనాదం చేసి శంఖం ఊదాడు. తర్వాత శంఖాలు, భేరీలు, డప్పులు, మృదంగాలు, అనహలు ఒకేసారి మోగాయి. ఆ శబ్దం భయంకరంగా ఉంది. తర్వాత తెల్ల గుర్రాలతో కూడిన మహారథంలో ఉన్న శ్రీకృష్ణుడు, పాండవుడు, అర్జునుడు దివ్య శంఖాలను గట్టిగా ఊదారు. అంతర్యామి శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖం, ధనంజయుడు దేవదత్తం అనే శంఖం ఊదాడు. భయంకర కర్మలు చేసే భీముడు పౌండ్రం అనే మహాశంఖం ఊదాడు. కుంతిపుత్రుడు యుధిష్ఠిరుడు అనంత విజయం అనే శంఖం ఊదాడు. నకులుడు, సహదేవుడు సుఘోషం, మణిపుష్పకం అనే శంఖాలు ఊదారు. శ్రేష్ఠ ధనుర్వేత్త కాశీరాజు, మహారథి శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, ద్రౌపది 5 కుమారులు, పొడవాటి చేతులున్న సుభద్ర కుమారుడు అభిమన్యు, ఇలా అందరూ వేర్వేరు శంఖాలు ఊదారు. ఆ భయంకర ధ్వని ఆకాశం, భూమిలో ప్రతిధ్వనిస్తూ ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను విదారించింది. ఇలా యుద్ధం ప్రారంభమవుతున్న సమయంలో కపిధ్వజుడు అర్జునుడు ధృతరాష్ట్ర కుమారులను చూసి ధనుస్సు ఎత్తి శ్రీకృష్ణునికి ఇలా అన్నాడు. అర్జునుడు చెప్పాడు, అచ్యుతా, నా రథాన్ని 2 సైన్యాల మధ్యలో నిలబెట్టు. దానితో యుద్ధం చేయాలని నిలబడిన వీళ్లను నేను పరిశీలించగలను. ఈ యుద్ధంలో నాకు ఎవరితో పోరాడాలో చూడాలి. దుర్బుద్ధి ధృతరాష్ట్రుని కుమారుడు దుర్యోధనునికి యుద్ధంలో ప్రియమైన ఈ రాజులు ఇక్కడ సమావేశమయ్యారు. వారిని చూడాలి. సంజయుడు చెప్పాడు, భారతవంశీ రాజా. అర్జునుడు ఇలా అన్నాక శ్రీకృష్ణుడు 2 సైన్యాల మధ్యలో ఉత్తమ రథాన్ని నిలిపాడు. భీష్ముడు, ద్రోణుడు భూమి శాస్కులందరి ముందు చెప్పాడు, పార్థా, ఇక్కడ సమావేశమైన కౌరవులను చూడు. అక్కడ అర్జునుడు 2 సైన్యాలలో నిలబడిన తండ్రి సోదరులు, పితామహులు, ఆచార్యులు, మామలు, సోదరులు, కుమారులు, మనుమలు, మిత్రులను చూశాడు. ఇలా అందరు బంధువులను చూసి కుంతిపుత్రుడు అర్జునుని మనసు కరుణతో నిండిపోయింది. విషాదంతో ఇలా అన్నాడు. అర్జునుడు చెప్పాడు, కృష్ణ, యుద్ధం చేయాలని నిలబడిన ఈ కుటుంబ సమూహాన్ని చూసి నా అవయవాలు వణుకుతున్నాయి. నోరు ఎండిపోతోంది. శరీరంలో వణుకు, రోమాంచం కలుగుతున్నాయి. చేతుల్లో నుండి గాండీవం జారిపోతోంది. చర్మం మండుతోంది. నా మనసు గందరగోళంగా ఉంది. నిలబడలేకున్నాను. కేశవ, శకునాలు కూడా విరుద్ధంగా కనిపిస్తున్నాయి. యుద్ధంలో స్వజనులను చంపి ఏమీ లాభం చూడటం లేదు. కృష్ణ, నాకు విజయం కావాలని లేదు, రాజ్యం కావాలని లేదు, సుఖాలు కావాలని లేదు. గోవిందా, మనకు రాజ్యం, భోగాలు, సుఖాలు ఎందుకు? జీవితం ఎందుకు? వీళ్లకోసమే మనకు రాజ్యం, భోగాలు, సుఖాలు కావాలి కదా. వీళ్లే ధనం, ప్రాణాలు వదులుకుని యుద్ధంలో నిలబడ్డారు. వీళ్లు గురువులు, తండ్రులు, కుమారులు, పితామహులు, మామలు, మనుమలు, సోదరులు, ఇతర బంధువులు. మధుసూదన, వీళ్లను చంపి 3 లోకాల రాజ్యం వచ్చినా నేను చంపాలనుకోవటం లేదు. భూమి కోసం అంటే మాటేవద్దు. జనార్దన, ధృతరాష్ట్ర కుమారులను చంపి మనకు ఏమీ సంతోషం కలుగుతుంది? వీళ్లను చంపితే మనకు పాపమే జతవుతుంది. మాధవ, తన స్వజనులైన ధృతరాష్ట్ర కుమారులను చంపడం మనకు తగదు. స్వజనులను చంపి మనం ఎలా సుఖపడతాం? వీళ్లు లోభంతో చెడిపోయి కులనాశన దోషాన్ని, మిత్రద్రోహాన్ని పాపంగా చూడటం లేదు. కాని జనార్దన, కులనాశన దోషాన్ని తెలిసిన మనం ఆ పాపం నుండి విముక్తి కోసం ఎందుకు ఆలోచించకూడదు? కులం నాశనమైతే కులధర్మాలు నశిస్తాయి. ధర్మం నశిస్తే మొత్తం కులాన్ని అధర్మం ఆవరిస్తుంది. కృష్ణ, అధర్మం పెరిగినప్పుడు కులంలోని స్త్రీలు దుర్మార్గంగా మారతారు. వార్ష్ణేయ, స్త్రీలు దుర్మార్గులవుతే వర్ణసంకరం జన్మిస్తుంది. ఆ వర్ణసంకరం కులహాతకులను, కులాన్ని నరకంలోకి తీసుకెళ్తుంది. పిండోదకాలు లేకుండా వారి పితృలు నరకంలో పడతారు. ఈ వర్ణసంకర దోషాలతో, కులహతక దోషాలతో కులధర్మాలు, జాతి ధర్మాలు నశిస్తాయి. జనార్దన, కులధర్మాలు నశించినవారు అనంతకాలం నరకంలో ఉంటారని విన్నాం. అయ్యో, రాజ్య సుఖాల లోభంతో మనం మహాపాపం చేయడానికి సిద్ధమవుతున్నాం.
స్వజనులను చంపడానికి సిద్ధమవుతున్నాం. ఇది ఆశ్చర్యకరం, దురదృష్టకరం. ఆయుధాలు ధరించిన ధృతరాష్ట్ర పక్షపాతులు యుద్ధభూమిలో ముందుకు వచ్చి నన్ను ఆయుధాలతో చంపినా అది నాకు మంచిదే. సంజయుడు చెప్పాడు. ఇలా శోకాకుల మనసుతో అర్జునుడు బాణాలతో ధనుస్సు వదిలేసి యుద్ధభూమిలో రథం మధ్యలో కూర్చున్నాడు. మొదటి అధ్యాయం ముగిసింది. జయ శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఇందులో 72 శ్లోకాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు అర్జునునికి కర్మయోగం, జ్ఞానయోగం, సాంఖ్యయోగం, బుద్ధియోగం, ఆత్మజ్ఞానాన్ని అందిస్తాడు. ఈ అధ్యాయం మొత్తం గీత సారాంశం. చాలా ముఖ్యమైనది. సంజయుడు చెప్పాడు. కరుణ, విషాదంతో మునిగిన కన్నులు నిండిన అర్జునునికి మధుసూదనుడు కృష్ణుడు ఇలా అన్నాడు. శ్రీభగవానుడు చెప్పాడు. అర్జునా, ఈ కష్ట సమయంలో నీకు ఈ మోహం ఎక్కడి నుండి వచ్చింది? ఇది స్వర్గానికి మార్గం కాదు, కీర్తి తెచ్చేది కాదు. పార్థ, బలహీనతను వదిలి లేచి నిలబడు. మధుసూదన, రణభూమిలో భీష్మ పితామహుడు ఆచార్య ద్రోణుడితో ఎలా బాణాలతో యుద్ధం చేయగలను? అరిసూదన, వారు పూజనీయులు. మహానుభావ గురువులను చంపకుండా భిక్షాటన చేయడం మంచిది. గురువులను చంపి ఈ లోకంలో రక్తరంజిత ధనం, భోగాలు భుజించడం ఎందుకు? నాకు తెలియదు, మనం గెలుస్తామా లేదా వారు గెలుస్తారా? చంపి మనం జీవించాలని అనుకోనివారు ధృతరాష్ట్ర కుమారులు మన ముందు నిలబడ్డారు. కరుణతో మనసు మునిగిపోయింది. కర్తవ్యం గురించి గందరగోళం. మీకు శరణు జొచ్చిన నన్ను ఉపదేశించండి. భూమిపై నిరంతర సమృద్ధి రాజ్యం, దేవతల స్వామ్యం పొందిన ఈ శోకాన్ని తొలగించే మార్గం కనిపించటం లేదు. సంజయుడు చెప్పాడు. ఇలా గుడాకేశుడు అర్జునుడు హృషికేశునికి చెప్పి, గోవిందా, నేను యుద్ధం చేయను అని మౌనమయ్యాడు. 2 సైన్యాల మధ్యలో విషాదపడుతున్న అర్జునునికి హృషికేశుడు నవ్వుతూ చెప్పాడు. శ్రీభగవానుడు చెప్పాడు. శోకించడానికి అర్హులు కానివారి కోసం శోకిస్తున్నావు, జానవంతుల మాటలు చెప్తున్నావు. కాని జానులు మృతులు, జీవులు ఇద్దరికోసం శోకించరు. నిజానికి ఎప్పుడు నేను లేని కాలం లేదు, నువ్వు లేని కాలం లేదు, ఈ రాజులు లేని కాలం లేదు. ముందు మనమంతా ఉండము అన్నది కూడా నిజమే. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఎలా మారుతాయో అలాగే మరో శరీరం పొందుతాం. ధీరుడు దీనితో మోహపడడు. కుంతిపుత్రా, ఇంద్రియ విషయాలు శీతోష్ణాలు సుఖదున్హకాలు ఇస్తాయి. వాటి ఆగమనాగమనాలు ఉంటాయి. భారత, వాటిని సహించు. పురుషోత్తమ అర్జున, సుఖదున్హకాలో సమానంగా ఉండే ధీరుడు మృత్యువును ఎదుర్కొని అమరత్వానికి అర్హుడు. అసత్కు ఉనికి లేదు, సత్కు అభావం లేదు. ఇవి రెండింటి తత్వాన్ని తత్వదర్శులు చూశారు. అయితే ఆ తత్వాన్ని తెలుసుకో. దానితో మొత్తం జగత్తు వ్యాపించి ఉంది. ఈ అవినాశిని నాశనం చేయడానికి ఎవరూ సమర్థులు కారు. నిత్య స్వరూపమైన జీవాత్మకు అన్ని శరీరాలు నాశవంతాలు. అందుకే భారత అర్జున, యుద్ధం చేయి. జీవాత్మను చంపేవాడని భావించేవాడు, మరణించాడని భావించేవాడు ఇద్దరూ దానిని తెలియరు. ఎందుకంటే అది చంపదు, చంపబడదు. ఈ ఆత్మ ఎప్పుడూ జన్మించదు, మరణించదు. ఒకసారి ఉండి మళ్లీ లేకుండా పోదు. ఇది జన్మరహితం, నిత్యం, శాశ్వతం, పురాతనం, అనాది. శరీరం మరణించినా ఇది మరణించదు. పార్థ, ఈ ఆత్మను అవినాశి, నిత్య, జన్మరహితంగా తెలిసినవాడు ఎలా ఎవరిని చంపుతాడు, ఎలా చంపబరుస్తాడు? మనిషి పాత బట్టలు విడిచి కొత్తవి ధరించినట్లు ఆత్మపాత శరీరాలు విడిచి కొత్తవి పొందుతుంది. ఈ ఆత్మను ఆయుధాలు కత్తిరించలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టలేదు. ఎందుకంటే ఇది కత్తిరించబడదు, కాల్చబడదు, తడపబడదు, ఆరబెట్టబడదు. ఇది నిత్యం, సర్వవ్యాపి, అచలం, స్థిరస్వభావం, అనాది. ఇది అదృశ్యం, అచింత్యం, అవికారి. అందుకే ఇలాంటి ఆత్మకు శోకించకు. ఒకవేళ నువ్వు ఆత్మను నిత్య జన్మ మరణాలు ఉన్నదిగా భావిస్తే కూడా దానికి శోకించడం తగదు. జన్మించినవాడికి మరణం తప్పదు, మరణించినవాడికి జన్మ తప్పదు. అటువంటి అనివార్యమైన దానికి శోకించకు. పార్థ, అన్ని ప్రాణులు జన్మకు ముందు, మరణానికి తర్వాత అవ్యక్త స్థితిలో ఉంటాయి, మధ్యలో వ్యక్తమవుతాయి. దానికి శోకం ఏమిటి? కొందరు దీనిని ఆశ్చర్యంగా చూస్తారు, కొందరు ఆశ్చర్యంగా చెప్తారు, కొందరు ఆశ్చర్యంగా వింటారు. కాని విన్నా కూడా కొందరు తెలుసుకోలేరు. అందుకే
అన్ని ప్రాణులకు సోకించడం తగదు. నీ స్వధర్మాన్ని చూసికూడా విచలితుడవకు. ధర్మయుక్త యుద్ధం కంటే క్షత్రియునికి మంచి కర్తవ్యం లేదు. స్వయంగా వచ్చిన యుద్ధం స్వర్గద్వారం లాంటిది, అది పొందినవారు ధన్యులు. ఇప్పుడు నువ్వు ఈ ధర్మయుద్ధం చేయకపోతే స్వధర్మం, కీర్తి వదిలి పాపం పొందుతావు. ప్రజలు నీ అపకీర్తిని ఎన్నో కాలాలు చెప్తారు. గౌరవవంతునికి అపకీర్తి మరణం కంటే దారుణం. నువ్వు ఎంతో గౌరవించిన మహారథులు నిన్ను భయంతో యుద్ధం నుండి తప్పుకున్నాడని అనుకుంటారు. నీ శత్రువులు నీ సామర్థ్యాన్ని నిందిస్తూ అనుచిత మాటలు అంటారు. దానికంటే దున్హకం ఏముంటుంది? యుద్ధంలో చనిపోతే స్వర్గం పొందుతావు, గెలిస్తే భూమిని భుజిస్తావు. అందుకే కుంతినందన, యుద్ధం చేయి నిశ్చయించు. సుఖదున్హకాలు, లాభనష్టాలు, జయాపజయాలు సమానం చేసి యుద్ధానికి సిద్ధమవు. అలా చేస్తే నీకు పాపమంటదు. పార్థా, నీకు సాంఖ్య విషేక జ్ఞానం చెప్పాను. ఇప్పుడు కర్మయోగ సంబంధిత జ్ఞానం విను. ఈ జ్ఞానంతో కర్మబంధాలు తెంచుకోగలవు. ఇందులో కర్మనష్టం, ప్రత్యయ దోషం లేదు. ఈ ధర్మయోగం స్వల్పమైన మహాభయం నుండి రక్షిస్తుంది. గురునందన, ఈ విషయంలో నిశ్చయాత్మక బుద్ధి ఒక్కటే. అజ్ఞానుల బుద్ధులు అనంతమైనవి. వారు స్వర్గం కంటే మించింది లేదంటారు. కామనలతో నిండిన స్వర్గాన్ని శ్రేష్టంగా భావిస్తారు. ఐశ్వర్యాలు పొందే అనేక క్రియలు చెప్తారు. అవి జన్మరూప కర్మఫలాలు ఇచ్చేవి. భోగాల ఆసక్తి ఉన్నవారి అంతఃకరణంలో నిశ్చయాత్మక బుద్ధి ఉండదు, అంటే ధ్యానం చేయడానికి అర్హులు కారు. వేదాలు 3 గుణాల కార్యాలను వర్ణిస్తాయి. అర్జునా, 3 గుణాలు లేకుండా ఉండు. నిత్య సత్వంలో స్థిరంగా ఉండు. యోగక్షేమాలు కోరకు పరమాత్మ పరాయణుడివి కమ్ము. సర్వత్రా నిండిన జలాశయమున్నప్పుడు చిన్న జలాశయం మనిషికి ఎంత ప్రయోజనం లేదో, అంతే ప్రయోజనం ఆత్మజ్ఞాని బ్రాహ్మణునికి వేదాల్లో ఉంది. కర్మ చేయడంలో నీకు అధికారముంది, ఫలంలో కాదు. కర్మఫల హేతువు కాకు, అకర్మలో ఆసక్తి ఉండకు. ధనంజయ, ఆసక్తి వదిలి సిద్ధి అసిద్ధులలో సమానంగా ఉండి యోగంలో స్థిరంగా కర్మచేయి. ఇది యోగమంటారు. ఈ బుద్ధి సాధారణ కర్మ కంటే నికృష్టమైనది కాదు. అందుకే ధనంజయ, బుద్ధి సరను జొచ్చు. ఫల ఇచ్చావారు కృపణులు. సమత్వ బుద్ధి యుక్తుడు జీవితంలోనే పుణ్యపాపాలు వదిలేస్తాడు. అందుకే యోగంలో నిమగ్నమవు, ఎందుకంటే యోగం కర్మల్లో నైపుణ్యం. ఫలాలు వదిలి జన్మ బంధాల నుండి ముక్తి పొంది నిర్వికార పదాన్ని పొందుతారు. నువ్వు వినదగినవి విన్నవి అన్నింటి నుండి వైరాగ్యం పొందినప్పుడు అనేక విషయాలు విని విచలితమైన నీ బుద్ధి ఆత్మస్వరూపంలో స్థిరమవుతుంది. అప్పుడు పరమార్థ యోగం పొందుతావు. సమాధిలో స్థిరబుద్ధి ఉన్నవాడి లక్షణాలు ఏమిటి? స్థిరబుద్ధి పురుషుడు ఎలా మాట్లాడతాడు, కూర్చుంటాడు, నడుస్తాడు? శ్రీభగవానుడు చెప్పాడు, పార్థా, మనసులో స్థిరమైన పురుషుడు అన్ని కామనలు వదిలేసి ఆత్మతో ఆత్మలో సంతుష్టుడవుతాడు. అతన్ని సమాధి స్థిత ప్రజ్ఞుడంటారు. దుంహకాలు వచ్చినప్పుడు మనసు ఉద్వేగపడకుండా, సుఖాలు వచ్చినప్పుడు స్పృహ లేకుండా, రాగ భయక్రోధాలు లేకుండా ఉండేవాడు. అతను శుభాశుభ వస్తువులు పొంది సంతోషపడడు, ద్వేషించడు. అతని బుద్ధి స్థిరమవుతుంది. కచ్చువ అవయవాలను లోపలికి మడతపెట్టినట్లు ఇతడు ఇంద్రియాలను విషయాల నుండి మరల్చేస్తాడు. అప్పుడు అతని బుద్ధి స్థిరమవుతుంది. నిరాహారి మనిషికి విషయాలు దూరమవుతాయి కాని రుచిమాత్రం మిగులుతుంది. పరమాత్మ తత్వాన్ని చూసినప్పుడు రుచికూడా తొలగపోతుంది. కుంతినందన, సంయమం చేసే విద్వాంసుని మనసును కూడా ఇంద్రియాలు బలవంతంగా లాగేస్తాయి. కర్మయోగ వాటిని వశపరచుకుని నా పరాయణుడై ఉండాలి. ఎందుకంటే ఇంద్రియాలు వశమైనవాడి బుద్ధి స్థిరమవుతుంది. విషయాలు చింతించే మనిషికి ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి నుండి ఇచ్ఛ, ఇచ్ఛ నుండి క్రోధం పుడుతుంది. క్రోధం నుండి మోహం, మోహం నుండి స్మృతి భ్రష్టత, స్మృతి భ్రష్టత నుండి బుద్ధి నాశనం, బుద్ధి నాశనం నుండి మనిషి పతనం. ఆత్మ సంయమి రాగద్వేషాలు లేకుండా వశమైన ఇంద్రియాలతో విషయాలు భోగస్తూ ప్రసన్నత పొందుతాడు. ప్రసన్నతతో అన్ని దున్హకాలు ముగుస్తాయి. ప్రసన్న చిత్తుని బుద్ధి త్వరగా స్థిరమవుతుంది. మన ఇంద్రియాలు సంయమించనివాడికి ఆత్మజ్ఞానం లేదు. అలాంటి అయుక్తునికి భావన లేదు, ధ్యాన సామర్థ్యం లేదు. భావన లేనివాడికి శాంతి లేదు, అశాంతునికి సుఖం ఎక్కడా? నీటిలో గాలి ఓడను లాగినట్లు విషయాలలో మునిగిన ఇంద్రియాల మధ్య మనసు ఇంద్రియాలను అనుసరిస్తుంది.
ఒకే ఇంద్రియ మనిషి ప్రజ్ఞను హరిస్తుంది. అందుకే మహాబాహువా, ఏ పురుషుని ఇంద్రియాలు విషయాల నుండి వశమై ఉన్నాయో అతని బుద్ధి స్థిరమవుతుంది. అన్ని ప్రాణులకు రాత్రి అయినప్పుడు సంయమీ జాగ్రత్తగా ఉంటాడు. అన్ని ప్రాణులు జాగ్రత్తగా ఉన్నప్పుడు తత్వదర్శికి రాత్రే. సముద్రంలో అన్ని నదులు చేరినా సముద్రం మర్యాదలో స్థిరంగా ఉంటుంది. అలాగే అన్ని భోగాలు సంయమి వద్దకు వచ్చినా వికారం లేకుండా పొందుతాడు. అతడు పరమశాంతిని పొందుతాడు. సంపూర్ణ కామనలు వదిలి నిర్మముడు, నిరహంకారుడు, నిస్పృహుడై వ్యవహరించేవాడు శాంతిని పొందుతాడు. ఇలా పొందినవాడు మోహపడడు. అంతకాలంలో కూడా ఈ స్థితిలో ఉంటే నిర్వాణ బ్రహ్మ ప్రాప్తి చెందుతాడు. 2వ అధ్యాయం ముగిసింది. జయ శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం. ఇందులో 43 శ్లోకాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు అర్జునునికి ఫలాల గురించి చింతించకుండా కర్మ చేస్తూ ఉండాలని వివరిస్తాడు. అర్జునుడు చెప్పాడు, జనార్దనా, కర్మకంటే జ్ఞానం శ్రేష్ఠమని మీరు మాన్యం చేస్తే, కేశవా, ఈ భయంకర కర్మలో నన్ను ఎందుకు ప్రేరేపిస్తున్నారు? మిశ్రమ మాటలతో నా బుద్ధిని మోహపరుస్తున్నారు. ఒకే మార్గాన్ని నిశ్చయంగా చెప్పండి, దానితో పరమశ్రేయస్సు పొందగలను. శ్రీభగవానుడు చెప్పాడు, నిష్పాప అర్జునా, ఈ లోకల్లో 2 రకాల నిష్ఠలు నేను చెప్పాను. జ్ఞానుల నిష్ఠ జ్ఞానయోగంతో, యోగుల నిష్ఠ కర్మయోగంతో. మనిషి కర్మలు మొదలుపెట్టకుండా నిష్కర్మత పొందడు, త్యాగంతో సిద్ధి పొందడు. ఎవరూ క్షణమైనా కర్మ చేయకుండా ఉండలేడు. ప్రకృతి గుణాలతో వశమైన అందరూ కర్మలు చేస్తారు. మూర్ఖుడు కర్మేంద్రియాలను నిగ్రహించి ఇంద్రియ భోగాలను మనసులో చింతిస్తాడు. అతడు మిథ్యాచారి. అర్జునా, మనసుతో ఇంద్రియాలు నియంత్రించి ఆసక్తి లేకుండా నిష్కామంగా కర్మయోగం ఆచరించేవాడు శ్రేష్ఠుడు. నీ నిత్య కర్తవ్య కర్మలు చేయి, అకర్మ కంటే కర్మ శ్రేష్టం. కర్మలు చేయకపోతే శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు. యజ్ఞం కోసం చేసిన కర్మలు మినహా మిగతా కర్మలతో మనిషి బంధితుడవుతాడు. అందుకే కుంతినందనా, ఆసక్తి వదిలి యజ్ఞం కోసమే కర్మచేయి. ప్రజాపతి బ్రహ్మ సృష్టి మొదట్లో యజ్ఞంతో ప్రజలను సృష్టించి చెప్పాడు, ఈ యజ్ఞంతో మీరు వృద్ధి పొందండి, ఇది మీ కామనలు నెరవేర్చేది. ఈ యజ్ఞంతో దేవతలు ఉన్నతి పొందండి, వారు మిమ్మల్ని ఉన్నతి చేస్తారు. ఇలా పరస్పరం ఉన్నతి చేసుకుని పరమశ్రేయస్సు పొందండి. దేవతలు మీకు ఇష్టమైన భోగాలు ప్రసాదిస్తారు. ఇలా దేవతల నుండి పొందిన సామగ్రిని ఇతరుల సేవలో వినియోగించకుండా స్వయంగా భుజించేవాడు దొంగ. యజ్ఞశేషాన్ని తినేవారు శ్రేష్ఠులు, పాపాల నుండి ముక్తి పొందుతారు. కాని స్వయంగా మాత్రమే వండుకునేవారు పాపాలు తింటారు. అన్ని ప్రాణులు అన్నం నుండి పుడతాయి, అన్నం వర్షం నుండి, వర్షం యజ్ఞం నుండి, యజ్ఞం కర్మల నుండి, కర్మ బ్రహ్మ నుండి, బ్రహ్మ అక్షర తత్వం నుండి. అందుకే సర్వవ్యాపి బ్రహ్మ యజ్ఞంలో స్థిరమై ఉంది. ఈ లోకంలో సృష్టి చక్రాన్ని అనుసరించకుండా ఉండేవాడు ఇంద్రియ భోగాలలో రమించేవాడు వ్యర్థంగా జీవిస్తాడు. కాని ఆత్మలో రమించేవాడు, ఆత్మలో తృప్తి, సంతుష్టి పొందేవాడికి ఎలాంటి కర్తవ్యం లేదు. కర్మయోగంతో సిద్ధి పొందిన మహాపురుషునికి ఈ సంసారంలో కర్మ చేయడం వల్ల ప్రయోజనం లేదు, అకర్మ వల్ల ప్రయోజనం లేదు. ఏ ప్రాణికి స్వార్థ సంబంధం లేదు. అయినా కర్మలలో నిమగ్నమై ఉంటాడు, పరమాత్మను పొందుతాడు. రాజు జనకుడు వంటి మహాపురుషులు కర్మతోనే పరమసిద్ధి పొందారు. లోక సంగ్రహం చూసి నువ్వు కూడా నిష్కామంగా కర్మ చేయడానికి అర్హుడివి. శ్రేష్ఠుడు ఎలా ఆచరిస్తాడో అలాగే ఇతరులు ఆచరిస్తారు. అతడు ఏమి ప్రమాణం చేస్తాడో అది అనుసరిస్తారు. పార్థా, నాకు 3 లోకాల్లో కర్తవ్యం లేదు, పొందాల్సినది ఏమీ లేదు. అయినా కర్తవ్య కర్మలలో నిమగ్నమై ఉంటాను. ఒకవేళ నేను కర్తవ్య కర్మలు చేయకపోతే మహాహాని జరుగుతుంది. ఎందుకంటే మనుషులు అన్ని విధాలా నా మార్గాన్ని అనుసరిస్తారు. భారతా, నేను కర్మలు చేయకపోతే సంసార చక్రం ఆగపోతుంది, వర్ణసంకరం పుడుతుంది, మనుషులను నాశనం చేస్తాను. కర్మలలో ఆసక్తి ఉన్న అజ్ఞానులు ఎలా కర్మలు చేస్తారో అలాగే జ్ఞాని అనాసక్తిగా లోక కళ్యాణం కోసం కర్మలు చేయాలి. అన్ని కర్మలు ప్రకృతి గుణాలతోనే జరుగుతాయి. కాని అహంకారంతో మోహపడిన అజ్ఞాని నేను చేస్తున్నాను అనుకుంటాడు. మహాబాహువా, గుణాలు, కర్మల విభాగ తత్వాన్ని తెలిసిన జ్ఞాని గుణాలు గుణాలలో వర్తిస్తాయని తెలిసి ఆసక్తి లేకుండా ఉంటాడు. ప్రకృతి గుణాలతో మోహపడినవారు గుణకర్మలలో ఆసక్తి చూపుతారు. అపూర్ణజ్ఞానులైన మందబుద్ధులను
పూర్ణజ్ఞాని విచలితం చేయకూడదు. అన్ని కర్మలు నాకు అర్పించి ఆశ మమత లేకుండా సంతాపం లేకుండా యుద్ధం చేయి. దోషదృష్టి లేకుండా శ్రద్ధతో నా మతాన్ని అనుష్ఠానం చేసేవారు కర్మబంధాల నుండి ముక్తి పొందుతారు. కాని నా మతంలో దోషదృష్టి చేసి అనుష్ఠానం చేయనివారు అన్ని జ్ఞానాల్లో మోహపడి నాశనమవుతారు. అన్ని ప్రాణులు ప్రకృతిని అనుసరిస్తాయి, మహాపురుషుడు కూడా స్వప్రకృతి అనుసరిస్తాడు. దానికి ఎవరి నిగ్రహమేమిటి? ప్రతి ఇంద్రియ విషయంలో మనిషికి రాగద్వేషాలు ఉంటాయి. వాటి వశం కాకూడదు. అవి మనిషి శత్రువులు. మంచి ఆచరణలోని పరధర్మం కంటే గుణలోపమైన స్వధర్మం శ్రేష్టం. స్వధర్మంలో మరణం కూడా కళ్యాణకరం, పరధర్మం భయకరం. అర్జునుడు చెప్పాడు, వార్ష్ణేయ, మనిషి ఇష్టం లేకుండా బలవంతంగా పాపం చేయడానికి ఎవరు ప్రేరేపిస్తారు? శ్రీభగవానుడు చెప్పాడు, రజోగుణం నుండి పుట్టిన కామమే క్రోధం. ఇది మహాభక్షకుడు, మహాపాపి. ఈ విషయంలో దీనిని శత్రువుగా తెలుసుకో. ధూమంతో అగ్ని, దుమ్ముతో అద్దం, గర్భాశయంతో భ్రూణం మూసుకుపోయినట్లు కామంతో జానం మూసుకుపోతుంది. కుంతినందన, అగ్నిలాంటి తృప్తి లేని కామం వివేకులకు నిత్యశత్రు. దానితో జ్ఞానం మూసుకుపోతుంది. ఇంద్రియాలు, మనసు, బుద్ధి దీని నివాసస్థానాలు. వీటి ద్వారా జ్ఞానం మూసి మనిషిని మోహపరుస్తుంది. అందుకే అర్జునా, ముందు ఇంద్రియాలను వశపరచు. జ్ఞాన విజ్ఞానాలు నాశనం చేసే మహాపాపి కామాన్ని బలవంతంగా చంపు. శరీరం కంటే ఇంద్రియాలు ఉత్తమం, ఇంద్రియాల కంటే మనసు, మనసు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ ఉత్తమం. ఇలా బుద్ధి కంటే ఉత్తమమైన ఆత్మను తెలిసి బుద్ధితో మనసును వశపరచు. మహాబాహువా, ఈ దుర్జయ శత్రువును చంపు. 3వ అధ్యాయం ముగిసింది. జయ శ్రీకృష్ణ. జ్ఞాన కర్మ సన్యాస యోగం శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం. ఇందులో 42 శ్లోకాలు ఉన్నాయి. అర్జునునికి శ్రీకృష్ణుడు ధర్మరక్షణ, అధర్మనాశనం కోసం గురువు మహత్వాన్ని చెప్పాడు. శ్రీభగవానుడు చెప్పాడు, ఈ అవినాశి యోగాన్ని సూర్యదేవునికి చెప్పాను. సూర్యుడు తన కుమారుడు మనువుకు చెప్పాడు, మనువు ఇక్ష్వాకువుకు చెప్పాడు. పరమపదానికి ఇలా పరంపరగా వచ్చిన ఈ యోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారు. కాని కాలక్రమంలో ఈ యోగం మనుషులలో అంతరించిపోయింది. నువ్వు నా భక్తుడివి, ప్రియ సఖుడివి కాబట్టి ఈ పురాతన యోగాన్ని నేడు నీకు చెప్పాను. ఇది మహారహస్యం. అర్జునుడు చెప్పాడు, మీ జన్మ ఇటీవలది, సూర్యుని జన్మ పురాతనం. సృష్టి మొదట్లో సూర్యునికి మీరు చెప్పారని ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీభగవానుడు చెప్పాడు, అర్జునా, నీ ఎన్నో జన్మలు గడిచాయి. పరంతపా, అవన్నీ నాకు తెలుసు, నీకు తెలియవు. అయినా నేను అజన్మ, అవినాశి స్వరూపుడిని, అన్ని ప్రాణుల ఈశ్వరుడిని. నా ప్రకృతిని అధీనంలో ఉంచుకుని మాయతో జన్మిస్తాను. భారతా, ధర్మహాని, అధర్మవృద్ధి జరిగినప్పుడు నేను స్వయంగా అవతరిస్తాను. సాధు భక్తుల రక్షణ కోసం, దుష్టుల వినాశనం కోసం, ధర్మస్థాపన కోసం యుగయుగాలలో అవతరిస్తాను. అర్జునా, నా జన్మ, కర్మలు దివ్యమైనవి. ఇలా తెలిసినవాడు శరీరం వదిలి మళ్లీ జన్మించడు, నన్ను పొందుతాడు. రాగ భయక్రోధాలు లేకుండా నా శరణుజొచ్చిన ఎందరో భక్తిజ్ఞానంతో పవిత్రులై నా స్వరూపం పొందారు. ప్రియమందనా, ఎవరు ఏ విధంగా నా శరణు జొచ్చారో అలాగే నేను ఆశ్రయమిస్తాను. అందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు. సాధారణ మనుషులు ఇక్కడ కర్మఫలాలు కోరి దేవతలను పూజిస్తారు. మనుష్యలోకంలో కర్మఫలాలు త్వరగా పొందుతారు. నా చేతగుణ కర్మల విభాగంతో 4 వర్ణాలు సృష్టించబడ్డాయి. అయినా నన్ను అకర్త, అవినాశి అని తెలుసుకో. కర్మలు చేసినా నాకు లిప్తం కాదు, కర్మఫల స్పృహ లేదు. ఇలా నన్ను తెలిసినవాడు కర్మలతో బంధితుడు కాడు. పూర్వముముక్షులు ఇలా తెలిసి కర్మ చేశారు. అందుకే నువ్వు కూడా పూర్వజులు చేసినట్లు చేయి. కర్మ ఏమిటి, అకర్మ ఏమిటి అన్నదానిలో బుద్ధిమంతులు కూడా భ్రమపడతారు. అందుకే నీకు కర్మతత్వం చెప్తాను. దానిని తెలిసి అశుభ సంసార బంధనం నుండి ముక్తి పొందుతావు. కర్మస్వరూపం తెలుసుకోవాలి, వికర్మస్వరూపం కూడా, అకర్మస్వరూపం కూడా. కర్మగతి గహనం. కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూసేవాడు మనుషుల్లో బుద్ధిమంతుడు. అతడు యోగి, అన్ని కర్మలు చేసేవాడు. అతని అన్ని కార్యాలు కామన సంకల్పాలు లేకుండా జ్ఞానాగ్నితో దహనమవుతాయి. అతన్ని జ్ఞాని అని పండితులు అంటారు.
కర్మఫల ఆసక్తి వదిలి ఆశ్రయరహితుడు, సదా తృప్తుడు. అతడు కర్మలలో మునిగినా వాస్తవానికి ఏమీ చేయడు. ఆశ లేకుండా చిత్త ఆత్మ శరీరాలు సంయమించినవాడు, అన్ని సంగ్రహాలు వదిలినవాడు. అతడు శారీరక కర్మలు చేసినా పాపం పొందడు. కర్మయోగ లభించిన దానితో సంతుష్టుడు, ఈర్ష్యలేదు, ద్వంద్వాలు అతీతుడు, సిద్ధి అసిద్ధులలో సమానుడు. అతడు కర్మలు చేసినా బంధితుడు కాడు. ఆసక్తి లేకుండా ముక్తుడు, చిత్తం జ్ఞానంలో స్థిరమై యజ్ఞం కోసం ఆచరించేవాడి అన్ని కర్మలు లయమవుతాయి. ఆ యజ్ఞంలో అర్పణ బ్రహ్మ, హవిస్సు బ్రహ్మ, అగ్ని బ్రహ్మరూపం. బ్రహ్మరూప కర్త చేసిన హోమం బ్రహ్మమే. అలాంటి యజ్ఞం చేసేవాడి సమాధి బ్రహ్మలో లయమవుతుంది. పొందాల్సిన ఫలం బ్రహ్మమే. కొందరు యోగులు దేవతల పూజరూప యజ్ఞాలు చేస్తారు, మరికొందరు బ్రహ్మాగ్నిలో యజ్ఞంతో యజ్ఞాన్ని హోమం చేస్తారు. కొందరు ఇంద్రియాలను సంయమాగ్నిలో హోమం చేస్తారు, మరికొందరు శబ్దాది విషయాలను ఇంద్రియాగ్నిలో హోమం చేస్తారు. మరికొందరు ఇంద్రియక్రియలు, ప్రాణక్రియలు జ్ఞాన ప్రకాశిత ఆత్మ సంయమ యోగాగ్నిలో హోమం చేస్తారు. కొందరు ద్రవ్య యాగులు, మరికొందరు కఠిన వ్రతాలు, స్వాధ్యాయ జ్ఞాన యాగులు. మరికొందరు ప్రాణాయామంలో ప్రాణంలో అపానాన్ని ఆహుతి చేస్తారు. ప్రాణాపాన గతులు ఆపి ప్రాణాయామ పరాయణులవుతారు. మరికొందరు నియమిత ఆహారులు ప్రాణాలను ప్రాణాలలో హోమం చేస్తారు. ఇవన్నీ యజ్ఞాలు తెలిసినవి. వారి పాపాలు యజ్ఞంతో నశిస్తాయి. గురువంశీయ అర్జున, యజ్ఞశేష అమృతాన్ని అనుభవించేవారు సనాతన పరమ బ్రహ్మను పొందుతారు. యజ్ఞం చేయని మనిషికి ఈ మనుష్యలోకం కూడా సుఖదాయకం కాదు. మరి పరలోకం ఎలా? అనేక రకాల యజ్ఞాలు బ్రహ్మముఖమంటే వేదాలలో వర్ణించబడ్డాయి. వాటిని కర్మల నుండి పుట్టినవిగా తెలుసుకో. ఇలా తెలిసి ముక్తి పొందు. పార్థ అర్జున, ద్రవ్యాలతో చేసే యజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞం శ్రేష్టం. అన్ని కర్మలు జ్ఞానంలో సమాప్తమవుతాయి. ఆ తత్వజ్ఞానాన్ని తత్వదర్శి మహాపురుషుల వద్దకు వెళ్లి తెలుసుకో. సేవ చేసి, ప్రణామాలు చేసి, సరళంగా ప్రశ్నించి ఆ తత్వదర్శి జ్ఞానులు నీకు తత్వజ్ఞానం ఉపదేశిస్తారు. ఆ తత్వజ్ఞానం అనుభవించిన తర్వాత మళ్లీ ఇలా మోహపడవు. అర్జునా, ఆ తత్వజ్ఞానంతో అన్ని ప్రాణులను సచ్చిదానంద పరమాత్మలో చూస్తావు. నువ్వు అన్ని పాపాలలో అతి పాపిష్టి అయినా కూడా జ్ఞాన రూపనౌకతో పాప సముద్రాన్ని దాటుతావు. అర్జునా, ప్రజ్వలిత అగ్ని ఇంధనాలను బూడిద చేసినట్లు జ్ఞానాగ్ని అన్ని కర్మలను బూడిద చేస్తుంది. ఈ లోకంలో జ్ఞానం లాంటి పవిత్రకరమైనది ఏమీ లేదు. యోగంలో సిద్ధి పొందిన మనిషి స్వయంగా దానిని కాలక్రమంలో ఆత్మలో పొందుతాడు. శ్రద్ధావంతుడు, జితేంద్రియుడు జ్ఞానం పొందుతాడు. జ్ఞానం పొంది త్వరగా పరమశాంతిని పొందుతాడు. అజ్ఞాని, అశ్రద్ధావంతుడు, సంశయాత్మకుడు పతనమవుతాడు. అలాంటి సంశయయుక్తునికి ఈ లోకం లేదు, పరలోకం లేదు, సుఖం లేదు. ధనంజయ, యోగంతో కర్మలు సన్యసించినవాడు, జ్ఞానంతో కర్మబంధాలు తెంచుకున్నవాడు సంశయం లేదు. అందుకే భారత అర్జున, హృదయంలోని అజ్ఞాన సంశయాన్ని జ్ఞాన ఖడ్గంతో చీల్చి యోగంలో స్థిరమవు, యుద్ధానికి లేచి నిలబడు. 4వ అధ్యాయం ముగిసింది. జయ శ్రీకృష్ణ. కర్మ సన్యాస యోగం శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం. ఇందులో 29 శ్లోకాలు ఉన్నాయి. అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు, కర్మయోగం, జ్ఞానయోగం రెండింటిలో ఏది ఉత్తమమని. అప్పుడు శ్రీకృష్ణుడు రెండింటి లక్ష్యం ఒకటే కాని కర్మయోగం మేలు అంటాడు. అర్జునుడు చెప్పాడు, కృష్ణ, మీరు ముందు కర్మల త్యాగాన్ని, తర్వాత కర్మయోగాన్ని ప్రశంసిస్తున్నారు. రెండింటిలో ఒకటి నిశ్చయంగా కళ్యాణకరమైనది నాకు చెప్పండి. శ్రీభగవానుడు చెప్పాడు, కర్మ సన్యాసం, కర్మయోగం రెండూ పరమ కళ్యాణకరాలు. కాని రెండింటిలో కర్మ సన్యాసం కంటే కర్మయోగం శ్రేష్టం. ఎవరు ద్వేషించడు, ఎవరినీ కోరడు అన్నవాడు సదా సన్యాసి. మహాబాహువా, ద్వంద్వాలు లేని పురుషుడు సులభంగా బంధన ముక్తుడవుతాడు. బాలబుద్ధివారు సాంఖ్యయోగం, కర్మయోగం వేరు అనుకుంటారు. రెండింటిలో ఒకటి సరిగా స్థిరమైనవాడు రెండింటి ఫలం పరమాత్మను పొందుతాడు. జ్ఞానులు పొందే స్థానాన్ని కర్మయోగులు కూడా పొందుతారు. సాంఖ్యయోగం, కర్మయోగం ఫలరూపంగా ఒకటే అని చూసేవాడు సత్యం చూస్తాడు. మహాబాహువా, కర్మయోగం లేకుండా సన్యాసం పొందడం కష్టం. యోగయుక్తుడు త్వరగా బ్రహ్మను పొందుతాడు. ఇంద్రియాలు వశమైనవాడు, అంతఃకరణం నిర్మలం, శరీరం వశమైనవాడు, అన్ని ప్రాణుల ఆత్మలతో ఏకత్వం అనుభవించేవాడు.
అలాంటి కర్మయోగ కర్మలు చేసినా లిప్తం కాడు. తత్వవేత్త మనిషి నేను కొంచెం కూడా చేయటం లేదని తెలుసుకుంటాడు. చూడటం, వినటం, తాకటం, వాసన చూడటం, తినటం, నడవటం, నిద్రపోవటం, శ్వాస తీసుకోవటం, మాట్లాడటం, వదలటం, గ్రహించటం, కన్నులు మూసి తెరవటం. అతడు నిశ్చయంగా ఇంద్రియాలు తమ విషయాలలో వర్తిస్తున్నాయని తెలుసుకుంటాడు. సంపూర్ణ కర్మలు భగవంతునికి అర్పించి ఆసక్తి వదిలి కర్మ చేసేవాడు నీటిపై కమలాకులాగా పాపం అంటదు. కర్మయోగులు శరీర మనసు బుద్ధి ఇంద్రియాలతో శక్తి వదిలి ఆత్మశుద్ధి కోసం కర్మ చేస్తారు. కర్మఫల త్యాగంతో పరమశాంతిని పొందుతారు. కాని నిష్కాముడు కామనతో ఫలాసక్తుడై బంధితుడవుతాడు. మనసుతో అన్ని కర్మలు సన్యసించి తన స్వరూపంలో సుఖంగా ఉండేవాడు ఏమీ చేయడు, చేయించడు. పరమేశ్వరుడు మనుషులలో ఏమీ చేయడు. కర్మలు కూడా, కర్మఫల సంయోగం కూడా. ప్రకృతి అన్నీ చేస్తుంది. కాని అజ్ఞానంతో జ్ఞానం మూసుకుపోయి అన్ని జీవులు మోహపడుతున్నాయి. కాని ఎవరి అజ్ఞానం ఆత్మజ్ఞానంతో నశిస్తుందో వారికి జ్ఞానం సూర్యులాగా పరమతత్వాన్ని ప్రకాశిస్తుంది. వారి బుద్ధి పరమాత్మలో స్థిరమవుతుంది, మనసు మారుతుంది. బ్రహ్మభూతుడైనవాడు ఇష్టానిష్టాలు లేకుండా శోకించడు. సమస్త ప్రాణుల పట్ల సమభావంతో నా పరమ భక్తిని పొందుతాడు. ఆ భక్తితో నన్ను తత్వతః తెలుసుకుని నేను ఎంత విస్తారుడినో ఏమిటో తెలుసుకుని తత్క్షణమే నాలో ప్రవేశిస్తాడు. నా ఆశ్రయం తీసుకున్న భక్తుడు అన్ని కర్మలు చేస్తూనే నా కృపతో శాశ్వత అవినాశి పదాన్ని పొందుతాడు. మనసుతో అన్ని కర్మలు నాకు సమర్పించిన పరాయణుడై బుద్ధియోగం ఆశ్రయించి నిరంతరం నాలో చిత్తముంచు. నా కృపతో అన్ని విఫ్నాలు దాటుతావు. అహంకారంతో నా మాట వినకపోతే నీ నాశనమవుతుంది. అహంకారంతో నేను యుద్ధం చేయను అని అనుకుంటున్నావు, ఇది మిథ్య. నీ స్వభావం నిన్ను బలవంతంగా ప్రేరేపిస్తుంది. కౌంతేయ, స్వభావ బంధంతో ఇష్టం లేకుండా చేయని కర్మను వివసుడై చేస్తావు. అర్జున, ఈశ్వరుడు అన్ని ప్రాణుల హృదయాల్లో ఉండి మాయతో శరీర రూప యంత్రంపై ఆరుజులైన అన్ని ప్రాణులను స్వభావానుసారం భ్రమింపజేస్తాడు. అర్జున, సర్వభావంతో ఆ ఈశ్వరుని శరణు జొచ్చు. అతని కృపతో పరమశాంతి, శాశ్వత పరమపదాన్ని పొందుతావు. ఇలా అతి గోప్యమైన కంటే గోప్యమైన జ్ఞానాన్ని నీకు చెప్పాను. పూర్తిగా ఆలోచించి నీ ఇష్టం వచ్చినట్లు చేయి. అతి గోప్యమైన మాట మళ్ళీ విను. నువ్వు నా అతి ప్రియుడివి కాబట్టి హితం చెప్తాను. నాలో మనసు ఉంచు. నా భక్తుడవు, నన్ను పూజించు, నమస్కరించు. అలా చేస్తే నన్ను పొందుతావు. సత్యం ప్రతిజ్ఞ చేస్తున్నాను. నువ్వు నా అతి ప్రియుడివి కాబట్టి అన్ని ధర్మాలు వదిలి ఒక్క నా శరణు జొచ్చు. అన్ని పాపాల నుండి ముక్తి చేస్తాను, శోకించకు. అతపస్కుడు, అభక్తుడు, అశుశ్రూషు, నన్ను దోష దృష్టి చేసేవాడు ఇలాంటివాడికి చెప్పకు. ఎవడు పరమ ప్రేమ భక్తితో నా భక్తులకు ఈ పరమ గోప్యజ్ఞానాన్ని ఉపదేశిస్తాడో అతడు నిస్సందేహంగా నన్ను పొందుతాడు. మనుషుల్లో అతనికంటే నా అతి ప్రియ కార్యకర్త ఎవరూ లేరు. భూమిపై మరెవరు ఉండరు. మా ఇద్దరి ఈ ధర్మ సంవాదాన్ని అధ్యయనం చేసేవాడు జ్ఞాన యజ్ఞంతో నన్ను పూజించినట్లు. అలా నా మతం. శ్రద్ధావంతుడు, దోష దృష్టి లేని మనిషి ఈ గీతను విన్నా పాపాల నుండి ముక్తి పొంది శుభలోకాలు పొందుతాడు. పార్థ, ఈ ఉపదేశాన్ని ఏకాగ్రతతో విన్నావా? ధనంజయ, నీ అజ్ఞాన మోహం నశించిందా? అర్జునుడు చెప్పాడు, అచ్యుత, మీ కృపతో నా మోహం నశించింది, స్మృతి పొందాను. ఇప్పుడు సంశయం లేకుండా మీ ఆజ్ఞానుసారం చేస్తాను. సంజయుడు చెప్పాడు, ఇలా వాసుదేవుడు, మహాత్ముడు అర్జునుడి ఈ అద్భుత రోమాంచకర సంవాదాన్ని విన్నాను. వ్యాసుని కృపతో ఈ పరమగోప్య యోగ గీతను యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు చెప్పగా స్వయంగా విన్నాను. రాజా, శ్రీకృష్ణుడు అర్జునుడి ఈ పవిత్ర అద్భుత సంవాదాన్ని స్మరించి హర్షిస్తున్నాను. రాజా, శ్రీకృష్ణుని ఆ అద్భుత విరాట్ స్వరూపాన్ని స్మరించి ఆశ్చర్యపడుతున్నాను, హర్షిస్తున్నాను. యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు ఉన్నచోట, ధనుర్ధారి అర్జునుడు ఉన్నచోట శ్రీ, విజయం, విభూతి, అచల నీతి ఉంటాయి. అలా నా మతం. 18వ అధ్యాయం ముగిసింది. జయ శ్రీకృష్. ప్రియమైనవారలారా, ఇదే శ్రీమద్ భగవద్గీత పూర్తి జ్ఞానం. గురువులు, విద్వాంసులు చెప్పేది ఏమిటంటే, గీతను ఎన్నిసార్లు అధ్యయనం చేస్తే అంతలోతుగా దాని రహస్య జ్ఞానం మనకు తెలుస్తుంది. అందుకే ఈ గీత జ్ఞానాన్ని మళ్లీ మళ్లీ చూసి బాగా అర్థం చేసుకోండి. ప్రభువు ఈ అమూల్య ఉపదేశాలతో
ప్రభువు మార్గంలో నడవండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్లో తప్పక రాయండి. జయ శ్రీకృష్. ఇలాంటి భక్తి కథలు, ఆధ్యాత్మిక జ్ఞానం మీకు ఇష్టమైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మీ అందరి మంగళం కోసం ప్రార్థిస్తున్నాను.